2019 నవంబర్ నెల 7వ తారీఖు. ఈరోజు మురళిలోని మహావాక్యాలు తెలుసుకునే ముందు ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మధురమైన పిల్లలు, మీకు ఆత్మిక కళను నేర్పించేందుకు తండ్రి వచ్చారు. ఈ కళ ద్వారా మీరు సూర్య చంద్రాదులకు కూడా ఆవల ఉన్న శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ఈరోజు బాబా మురళి అంతా ఈ ఆత్మిక కళ గురించి, తర్వాత లౌకికంలో ఏదైతే రాకెట్ల ద్వారా చంద్రుడి వరకు వెళ్తారో దానికి, మనం చేసే యోగానికి అంటే ఈ బుద్ధి యోగం, రాజయోగం ద్వారా మనం ఏదైతే ఈ సూర్య చంద్రాదులను కూడా దాటి శాంతిధామంలోకి వెళతామో దాని యొక్క కంపారిజన్, ఆ యొక్క పోలిక ద్వారా ఎలా ఉంటుందా అని వివరించి, దాని యొక్క పర్యవసానం ఏంటన్నది కూడా ఈ మురళిలో వివరించారు. సో ఈరోజు ప్రశ్నలో కూడా ఏమడుగుతున్నారంటే, విజ్ఞాన గర్వితులకు మరియు సైలెన్స్ గర్వము కలవారికి మధ్య తేడా ఏమిటి? దీనికి బాబా ఇచ్చే సమాధానము, విజ్ఞాన గర్వితులు చంద్రుడు, నక్షత్రాలలోకి వెళ్లేందుకు ఎంతో ఖర్చు చేస్తారు. శరీరమును పనంగా పెట్టి వెళతారు. రాకెట్ ఎక్కడైనా ఫెయిల్ అవుతుందేమోనన్న భయం వారిలో ఉంటుంది. సైలెన్స్ గర్వం కల పిల్లలైన మీరు గవ్వ ఖర్చు కూడా లేకుండా సూర్య చంద్రాదులకు కూడా ఆవల ఉన్న మూలవతనంలోకి వెళ్ళిపోతారు. మీరు ఎటువంటి భయము లేదు, ఎందుకంటే మీరు శరీరాన్ని ఇక్కడే వదిలి వెళతారు అంటున్నారు. సో ఇక్కడ సైన్స్ని యూజ్ చేసే వాళ్ళకి సైన్స్ అంటే ఈ స్థూలమైన ఈ యొక్క టెక్నాలజీ యూజ్ చేసి చంద్రుడి మీద వెళ్ళడానికి, తర్వాత సైలెన్స్ శక్తి. సో ఇక్కడ ఈ సైలెన్స్ శక్తి అని అంటే మన ఆలోచనల యొక్క తీవ్రతని, వ్యర్థ సంకల్పాలు కలిపి చూసుకుంటే 25 నుంచి 30 చేస్తాం నిమిషానికి. రాజయోగాన్ని అభ్యాసం చేసినప్పుడు సంకల్పాల యొక్క తీవ్రత తగ్గిపోయినప్పుడు, ఈ సంకల్పాల తీవ్రత తగ్గినప్పుడు బుద్ధియోగం ద్వారా శాంతిధామం వరకు కూడా వెళ్ళవచ్చు. సో దీన్నే ఈరోజు బాబా ఈ యొక్క సమాధానంలో మనకి వివరించి చెప్తున్నారు. మనం గవ్వ ఖర్చు లేకుండా వెళ్తాము, వాళ్ళు ఎంతో ఖర్చు చేసి వెళ్తారు. సో ఈ రకంగా వాళ్ళు వెళ్ళడానికి, మనం వెళ్ళడానికి పర్యవసానం ఏంటన్నది కూడా ఈరోజు మురళిలో బాబా ఏం చెప్తారంటే, ఇది ఆత్మికమైన ఉన్నతోన్నతమైన జ్ఞానము. మేము చంద్రుని పైకి వెళ్ళి ఉంటాము అని వారు అంటారు. ఎంతగా కష్టపడుతూ ఉంటారు, సాహసాన్ని చూపిస్తారు, ఎన్నో లక్షల రెట్లు పైకి వెళతారు. కానీ వారి ఆశ పూర్తి కాదు, మరియు మీ ఆశ పూర్తవుతుంది. వారిది అసత్యమైన భౌతికమైన గర్వము, మీది ఆత్మికమైన గర్వము. వారు మాయ సాహసాన్ని ఎంతగా చూపిస్తారు. మనుషులు ఎన్నో చప్పట్లు కొడతారు, అభినందనలు తెలుపుతారు, వారికి ఎంతో లభిస్తుంది కూడా. 5 నుంచి 10 కోట్ల దాకా వారికి లభిస్తుంది. వారికి ఏ ధనమైతే లభిస్తుందో అదంతా అంతమైపోతుంది అన్న జ్ఞానము పిల్లలైన మీకు ఉంది అంటున్నారు. సో వాళ్ళు ఇవన్నీ చేసినా కానీ అది భౌతికమైన అంటే ఫిజికల్ ప్రౌడ్నెస్, ఆరోగెన్స్ అది. కానీ మీది ఆత్మిక గర్వము. వాళ్ళు మాయ యొక్క సాహసాన్ని చేశారు, తర్వాత ఆ శరీరంతో వెళతారు కాబట్టి ఆ భయం కూడా ఉంటుంది, కోట్లలో డబ్బు వస్తుంది, కానీ అదంతా అంతమైపోతుంది అంటున్నారు. సో ఈ లెక్కన మనం అభ్యాసం చేసే రాజయోగం వల్ల మనకు లభించేది పదమాపదం. తర్వాత మనం సంపాదించుకునేది వచ్చే కల్పానికంతా పనికొస్తుంది. వీళ్ళు సంపాదించుకునేది ఇక్కడే అంతమైపోతుందన్న ఈ జ్ఞానం పిల్లలైన మీలో ఉంది అని అంటే, ఈ విషయాన్ని తెలుసుకుని ఇప్పుడు బాబా ఇక్కడ చెప్పినట్టు ఆత్మికమైన ఉన్నతోన్నమైన జ్ఞానము. సో మనమే ఉన్నతోన్న చదువుకుంటున్నాం కాబట్టి ఇంకా లౌకికులను చూసి వాళ్ళు ఎక్కువ, వాళ్ళు ఇంత సంపాదించుకునేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారని ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. వీళ్ళనే కాకుండా మామూలుగా ఎవరు సంపాదించుకున్నా వాళ్ళు ఇంత సంపాదించుకుంటున్నారు, ఇన్ని ఇండ్లు కడుతున్నారు, బిల్డింగులు కడుతున్నారు అని చెప్పి మనం ఆలోచించి ఆత్మశక్తిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతా అంతమైపోనున్నది. సో ఎలాగో అంతమయ్యే ప్రపంచం గురించి ఆలోచించి మన యొక్క భాగ్యాన్ని భ్రష్టు పట్టించుకోకుండా మన యొక్క చదువు, స్వ ఉన్నతి, సేవ,
ఇవి చేస్తూ పోవాలి. సో దానికంటూ బాబా మనకి రాజయోగాన్ని నేర్పించారు. సో దాని గురించి ఏం చెప్తున్నారంటే, ఆత్మ అయిన మనం పవిత్రులుగా అవుతాము, అప్పుడే మన ఇంటికి వెళ్ళగలుగుతాము అని మీరు తెలుసుకున్నారు. యోగ బలం ద్వారా కానీ లేక శిక్షణ బలం ద్వారా కానీ పావనంగా అవ్వాలి. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా మీరు పావనంగా అవుతారు అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. స్మృతి చేయకపోతే పతితులుగానే ఉండిపోతారు. మళ్ళీ ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది మరియు పదవి కూడా తక్కువైపోతుంది అంటున్నాయి. సో ఈ మహావాక్యం రోజు వచ్చే మహావాక్యమే. కానీ ఈరోజు మహావాక్యంలో బాబా ఏంటంటే, మీ యొక్క పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి యోగ బలం ద్వారా కానీ లేక శిక్షణ బలం ద్వారా కానీ పావనంగా అవ్వాలి అంటారు. సో యోగ బలం అంటే ఎప్పుడైతే బాబాని స్మృతి చేస్తామో ఆ యొక్క శక్తి ద్వారా పాపాలు భస్మం అవుతాయి. ఒకవేళ మనం యోగం అన్న పద్ధతిని వాడనప్పుడు శిక్షణ బలం ద్వారానంటే, శిక్షణ అంటే ఇక్కడ యాక్చువల్లీ పవర్ ఆఫ్ పనిష్మెంట్ అయితే యోగంలోనన్నా వాటిని భస్మం చేసుకోవాలి. లేదా శిక్షలు అంటే దుఃఖాన్ని భోగించన్న లెక్కాచారాన్ని సమాప్తం చేయాల్సి వస్తుంది. సో 63 జన్మల పాపం ఏదైతే ఉందో దాన్ని భస్మం చేసి పవిత్రంగా అయితే కానీ ఇంటికి వెళ్ళగలుగుతాము అంటున్నారు. సో దానికి 2 పద్ధతులు. సాధారణంగా మనం వాడేది దుఃఖాన్ని భోగిస్తూ పోతాం. సో ఏదైతే చేసుకున్నామో దాని యొక్క పర్యవసానం రావడము, మనం అలజడికి లోనవ్వడము, భయపడము, ఆందోళన, దుఃఖము, బాధ, ఇవన్నీ శిక్షలు. శిక్షలు అంటే జైలుకు వెళ్ళడం అనుకోవద్దు. ఈ నిమిషం నేను సంతోషంగా లేను అని అంటే అది శిక్షనే మనకి. సో ఆ శిక్ష కానీ, అందుకే పిల్లలు దుఃఖంలో ఉన్నారు కాబట్టి దుఃఖహర్త అయిన తండ్రి నన్ను స్మృతి చేయండి, యోగ బలం ద్వారా మీ పాపాలని భస్మం చేస్తా అంటున్నారు. సో యోగ బలం రావాలి అంటే ఒకే ఒక సంకల్పం, నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు బాబాతోటి బుద్ధియోగం అన్నది సంకల్పం ద్వారా జోడిస్తాం. ఆ జోడించినప్పుడు బాబాలోని దివ్య కిరణాలు ఆత్మలోకి వచ్చి 63 జన్మల పాపాలను భస్మం చేస్తుంది. ఇది చేయడానికి బాబాకి ఒక క్షణమే అంటాడు. సో మనం ఏం చేస్తామంటే యోగం చేసేటప్పుడు సాధారణంగా బాబాతోటి బుద్ధియోగాన్ని జోడిస్తాము, పాపాలు కూడా భస్మం అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ వికర్మలకు ఆధారం చేసుకుని కర్మలు ఆచరిస్తాం కాబట్టి మళ్ళీ కొత్త ఖాతా జమ అవుతూ ఉంటుంది. అందుకే బాబా వర్తమానంలో స్వదర్శన చక్రాన్ని తిప్పాలి అని అంటాడు. సో పాతది మొత్తం సమాప్తం అయ్యాక మళ్ళీ కొత్తది తయారు చేయొద్దు. సో ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, జ్ఞానం అర్థమైన తర్వాత ఇంకా అహంకారం కొద్ది ఎక్కువ చేస్తూ పోతే ఇప్పుడు 100 రెట్లు ఎక్కువ ఉంటుంది అంటాడు. అంటే తెలిసి తప్పు చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చాక చెప్పిన మొట్టమొదటి పాఠమే ఆత్మ ఓం శాంతి అని అన్న తర్వాత కూడా శాంతికి విరుద్ధమైన ప్రవర్తన ఉన్నప్పుడు ఇప్పుడు 100 రెట్లు ఉంటుంది శిక్ష. బాబా ఏదైతే మురళిలో త్రిశూలం లాగా వచ్చేది ముళ్ళులాగా వస్తుంది అంటారో అది జ్ఞానంలో రాకముందు. జ్ఞానంలోకి వచ్చి అన్ని తెలుసుకుని కూడా తప్పులు చేస్తూ పోతే ఇప్పుడు సద్గురు నిందకులు 100 రెట్లు అంటారు. సో కాబట్టి యోగం అన్నదే చాలా సులువైన పద్ధతి కాబట్టి యోగం ద్వారా కానీ చేసేసుకోవాలి. లేదా శిక్షణా బలం అంటే శిక్షల ద్వారా కానీ పావనంగా అవుతారు. సో ఇలాంటి వాక్యాలు చదువుకున్నప్పుడు దీన్ని డ్రామా జ్ఞానానికి కూడా వర్తింప చేసుకోవాలి. సో ఈ వాక్యాల ద్వారా అంతిమంలో మన పాపాలన్నీ భస్మం అయిపోతున్నాయంటే యోగం ద్వారా భస్మం అవుతాయి. లేదు అనుకుంటే మనం శిక్షలు అనుభవించేస్తాం కాబట్టి దుఃఖం సమాప్తం అయిపోతుంది. వికర్మలకు ఆధారంగానే పాపం వచ్చింది, ఆ పాపానికి ప్రతిఫలంగానే దుఃఖాన్ని అనుభవించాము. సో ఇంకా అనుభవించేసిన తర్వాత మొత్తం దుఃఖం అంతా సమాప్తమైంది. సో వచ్చే కల్పం రిపిటేషన్ అంటే కాదు. సో వచ్చే కల్పం ఏం రిపీట్ అవుతుంది? ఇప్పుడు వర్తమానంలో నేను ఏ సంస్కారాలు అయితే రికార్డ్ చేస్తానో, దైవీ సంస్కారాల, అసురీ సంస్కారాల, ఈ సంస్కారాలకు అనుగుణంగా నేను మళ్ళీ ప్రవర్తిస్తాను వచ్చే కల్పంలో. సో దాన్ని బట్టి పాపమా పుణ్యమా అనేది జమ అవుతూ ఉంటుంది ద్వాపర కలియుగాల్లో. సో అందుకే ఇది సంగమ యుగము, ఇది పురుషోత్తమ సంగమ యుగం అని చెప్పి బాబా ఈరోజు మురళిలో మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. అర్ధకల్పము జ్ఞానపు పగలు, అర్ధకల్పము భక్తి రాత్రి అని బాబా అర్థం చేయించారు. ఇప్పుడు సంగమ యుగంలో మీరు జ్ఞానాన్ని తీసుకుంటారు, సత్యయుగంలో జ్ఞానము ఉండదు. కావున దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. అందరినీ పురుషోత్తములుగా తయారు చేస్తారు అంటాడు. సో పురుషోత్తములుగా తయారు చేసే యుగం ఈ సంగమ యుగం. అందుకే మీ దగ్గర సమయం యొక్క ఖజానా ఉంది అంటాడు.
సో ఈ యొక్క సమయం యొక్క ఖజానాని ఒక్కొక్క సెకండు, ఒక్కొక్క కల్పము ఒక్కొక్క సంవత్సరంతో సమానం అంటాడు. ఒక్కొక్క సంకల్పం విలువ పదం అంటాడు. సో మన దగ్గర సమయం ఉంది, సంకల్పాలు ఉన్నాయి. వీటి ద్వారా ఈ సంగమ యుగంలో పురుషోత్తములుగా తయారవ్వాలి. సో ఏది చేసినా ఈ యుగంలోనే చేయాలి. సంగమ యుగంలో వచ్చే కల్పంలో మళ్ళీ 4 యుగాల్లో మార్చలేం. అందుకే బాబా ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు అంటాడు. సో వచ్చే కల్పంలో మళ్ళీ ఎక్కడో సత్యత్రేతాల ద్వాపరాల్లో పాత్రని మార్చాలి అనుకుంటే అక్కడ మార్చలేం. ఎందుకంటే పాత్రని మార్చే యుగం కాదది. ఏది చేయాలనుకున్నా ఈ సంగమ యుగంలోనే చేయాలి. ఇప్పుడు చేయకపోతే ఇంకా మళ్ళీ వచ్చే కల్పంలో మళ్ళీ సంగమంలో. సో అందుకే బాబా ఈరోజు మనకి ఇది సంగమ యుగం అన్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. సో అర్ధకల్పము జ్ఞానం పగలంటే సత్యత్రేతాయుగాలు, అర్ధకల్పం భక్తి రాత్రి అంటే అజ్ఞానం. సో భక్తిలో అజ్ఞానం అని ఎందుకు అన్నారంటే మనకు ఆత్మజ్ఞానం లేదు అక్కడ. సో కాబట్టి విద్యాలయంలో చేరిన తర్వాత మనకు బాబా అడ్మిషన్ ఇచ్చినారు కాబట్టి ఇక్కడికి భక్తి సమాప్తం చేసి ఇంకా పూర్తిగా చదువు, జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఈ 4 సబ్జెక్టుల మీదనే మన ధ్యాస ఉండాలి. ముఖ్యమైన సబ్జెక్టు యోగం. ఈ యోగంలో ముఖ్యంగా ఈ పాపాలన్నీ భస్మం చేయాలి. ఈ పాపాలు గనక భస్మం చేయకపోతే ఈ స్మృతి యాత్రలో కూడా ముందుకు వెళ్ళలేకపోతాము. ఒకవేళ జ్ఞానం అర్థమైనా కానీ 3వ సబ్జెక్ట్ అయిన ధారణా స్థాయిలోకి తీసుకురాలేకపోతాం. సో పాపభారం పెరిగిపోయింది. సో ఒక పక్క జ్ఞానం అర్థమైనా కానీ శాంతి, ప్రేమ, పవిత్రత అన్న దైవీ గుణాలు తీసి వాడదామన్నా కానీ ఈ పాపభారం వల్ల ముందుకు వెళ్ళలేకపోతాం. కాబట్టి యోగం ద్వారా ముందు మన పాపాలు భస్మం అయ్యాయా లేదా అని అది చెక్ చేసుకోవాలి. పాపాలు భస్మం అయ్యాయనడానికి సూచన శాంతి, శక్తి, సంతోషము ఇవన్నీ అనుభవంలోకి వస్తూ ఉంటాయి. సో ఇది చేయడం కోసము సంకల్పాలు అన్నవి మన స్వశక్తితోటి చేయాలి. ప్రతి మురళిలోనూ చెప్తున్నాము. బాబా కూడా ఒక అవ్యక్త మురళిలో చెప్పారు, యోగం చేసేటప్పుడు రాజయోగాన్ని మన స్వశక్తితోటి అంటే సంకల్పాలు దేన్ని ఆధారంగా తీసుకుని చెయ్యొద్దు. అందుకే మ్యూజిక్లు కానీ పాటలు కమెంటరీలు ఇవన్నీ పెట్టుకుంటే ఫెయిల్ అవుతారనడానికి కారణం బాబా అదే. సో దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఈ శివ పరమాత్మ జ్ఞానమురళి అన్న యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. కాబట్టి ఈ యోగ బలం ద్వారా మన పాపాలు భస్మం అవ్వాలంటే చేసే సంకల్పము స్వశక్తితోటి స్వతంత్రంగా దేన్ని ఆధారంగా తీసుకోకుండా చేయాలి. సో ఆ రకంగా చేసినప్పుడు నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న సంకల్పం మనమే చేయాలి, కమెంటరీ ద్వారా చేయకూడదు. సో ఆ రకంగా చేసి శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఖచ్చితంగా సంకల్పాలు ఆత్మాన్న స్థితిలో నిలబడేటట్టు కొంత అభ్యాసం చేయాలి. కొత్తలో బుద్ధి గనక బయట భ్రమిస్తే మళ్ళీ నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న సంకల్పాలు చేసి ఆత్మాన్న స్థితిలోకి తేవాలి. తెచ్చినప్పుడు పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడించగలుగుతాము. అప్పుడే బాబాలోని దివ్య కిరణాలు ఆ యొక్క పాపాలని భస్మం చేయగలుగుతాయి. తర్వాత బుద్ధిని కూడా దివ్యంగా తయారవుతుంది. సో స్వశక్తితో చేయగలిగిన రోజునే పాపాలు భస్మం అవుతాయి. తర్వాత కొత్త ఖాతా జమ కాకుండా ఉండడానికి వర్తమానంలో స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. అప్పుడు వికర్మలు అన్నవి జరగకుండా ఉంటాయి ఈ సంగమ యుగంలో. సో ఇప్పుడు స్వదర్శన చక్రాన్ని గనక తిప్పితే అంటే 5 సంకల్పాలు, స్వదర్శన చక్రం అన్నా 5 సంకల్పాలు, 5 స్వరూపాల యొక్క సంకల్పాలన్నా ఒకటే. తో స్వదర్శనం అంటే నన్ను నేను దర్శించుకుంటున్నాను సృష్టి చక్రంలో నా యొక్క స్వరూపాలు ఏంటని. సో దాన్నే 5 స్వరూపాలు, 5 సంకల్పాలు అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి 2 వీడియోలు అప్లోడ్ అయి ఉన్నాయి ఈ ఛానల్లో. అవి చూస్తే కూడా స్పష్టత వస్తుంది. సో అలా గడియ స్వదర్శన చక్రాన్ని కనుక తిప్పుతూ ఉంటే కొత్తగా వికర్మలు అనేవి జరగకుండా ఉంటాయి. సో ఆ రకంగా ఈ సంగమ యుగంలో మన యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. అందుకే దీన్ని పురుషోత్తమ సంగమ యుగం అని అన్నారని చెప్పి బాబా ఈరోజు మురళిలో స్పష్టత ఇచ్చారు మనకి. ధారణ కొరకు ముఖ్య సారము, బాబా నుండి సైలెన్స్ కళను నేర్చుకొని ఈ హద్దులోని ప్రపంచం నుండి అతీతముగా అనంతములోకి వెళ్ళాలి. బాబా మాకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఎంతో గొప్ప కానుకను ఇస్తున్నారు అన్న నష ఉండాలి అంటున్నాను. సో బాబా నుండి సైలెన్స్ కళని అనంటే ఇదే రాజయోగం ద్వారానే మన యొక్క సంకల్పాల తీవ్రత తగ్గిపోయినప్పుడు సైలెన్స్, శాంతి అన్నది అనుభవంలోకి వచ్చినప్పుడే ఈ హద్దును ప్రపంచం నుండి అతీతంగా అనంతంలోకి అనంటే పరంధామం వెళ్ళి ఏదైతే ఆ పరంధామం వెళ్ళి అభ్యాసం చేయమంటారో
సో ఆ రకంగా అభ్యాసం చేస్తే ఈ హద్దులోని ప్రపంచం నుండి మన యొక్క బుద్ధి యోగం అనేది తొలగించబడుతుంది. సో దీన్నే బాబా వేరే మురళిలో బుద్ధి ద్వారా మర్చిపోండి, వదిలేయండి అంటుంటాడు. సో ఏదైనా వదిలేయాలి అంటే ఇంకేదో పట్టుకోవాలంటే శాంతిధామాన్ని గుర్తు చేసుకోవాలా అంటారు. సో ఆ రకంగా ఈ సైలెన్స్ కళ ద్వారా చెయ్యాలి అంటున్నారు. బాబా మనకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఎంతో కానుక ఇస్తున్నారన్న నశ ఉండాలి అంటాడు. ఈ నశ అన్నది ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అంటే జ్ఞానాన్ని ప్రయోగం చేసి చూసినప్పుడు. ఈ ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ 7 గుణాలు మనకి అనుభవంలోకి వచ్చినప్పుడు, అతీంద్రియ సుఖం అనుభవంలోకి వచ్చినప్పుడు బాబా ఎంత గొప్ప కానుక ఇచ్చారా అన్నది తెలుస్తుంది. సో వచ్చే కల్పానికి ఏదైతే రాజ్య పదవులు అన్నవి వస్తాయో అవి ఇప్పుడు వెంటనే అనుభవంలోకి రాకపోయినా అతీంద్రియ సుఖం అయితే అనుభవంలోకి వస్తుంది. ఒకవేళ జ్ఞానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని, ముఖ్యంగా ఆత్మ అన్న మొదటి పాఠాన్ని గనక పక్కా అయిపోతే. సో ఆ పాఠం గనక పక్కా అయిపోయామంటే ఇంకా మన యొక్క పూర్తి ధ్యాస స్వ మీద ఉంటుంది, విశ్వసేవ మీద ఉంటుంది. సో చెకింగ్ పాయింట్ ఏంటంటే బయట పరుల వైపు చూస్తున్నాము అని అంటే మొదటి పాఠంలో పక్కా అవ్వలేదని అర్థం. సో ఆ పాఠాన్ని గనక పక్కా చేసుకుంటేనే ఈ అతి ఇంద్రియ సుఖం అంటే కర్మేంద్రియాలకు సంబంధం లేని ఆత్మిక ఆనందం, ఆ ఆనందము తర్వాత బాబా మనకి ఎంత గొప్ప కానుకిస్తున్నారన్న నశ అప్పుడు అనుభవంలోకి వస్తుంది. సో ఆ రకంగా ఆత్మ అన్న మొదటి పాఠం మీదనే ధ్యాస పెట్టుకోవాలి. మొదటి పాఠమే మన ఆఖరి పాఠం అవుతుంది కాబట్టి. రెండవ పాయింట్, నిర్భయముగా చాలా రసవత్తరముగా సేవను చేయాలి. మాయ యుద్ధంలో శక్తివంతులుగా అయి విజయాన్ని పొందాలి. మురళిని విని సుజాగృతులుగా ఉండాలి మరియు అందరినీ సుజాగృతులుగా చేయాలి. నిర్భయముగా చాలా రసవత్తరంగా సేవ చేయాలి అంటే సేవ చేసేటప్పుడు ఎవ్వరు ఏ విఘ్నాలు వేసినా భయపడొద్దు, ఎందుకంటే తండ్రి తోడుగా ఉన్నారు కాబట్టి. సో మురళిలో బాబా మనకు సూచనలు ఇచ్చేస్తున్నారు సేవ చేయమని చెప్పి. ఒక్కసారి బాబా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాల్సిందే కర్మక్షేత్రంలో. మళ్ళీ వాళ్ళు ఇదన్నారు, వాళ్ళు ఏదో అంటారు అని అంటే, ఎవరైనా ఏదైనా అంటారు అని భయపడుతున్నామంటే గౌరవాన్ని ఆశిస్తున్నాం. ఈ రోజుల్లో చావు భయం కన్నా ఎక్కువ ఈ మర్యాదల భయం ఎక్కువైపోయింది. ఎవరైనా ఏమైనా అంటారేమో. సో ఎవరైనా ఏదైనా అన్నా కానీ ఇక్కడ మాయ యుద్ధంలో శక్తివంతులుగా ఈ విజయాన్ని పొందాలి అంటున్నారు. అంటే మాయ అంటే ఎవరైనా నన్ను ఏదైనా అంటే నాకు అవమానం జరిగిపోతామేదో, నా గౌరవ మర్యాదలకు ఏమైనా లోపం వస్తుంది అని అనుకుంటున్నామంటే మాయ చేతిలో ఓడిపోయాం ఇక్కడ. అందుకే ఎప్పటికీ మాయ యుద్ధంలో శక్తివంతులుగా అవ్వాలి అని అంటే అష్టశక్తుల్ని ఎప్పటికప్పుడు అస్త్రాలు శస్త్రాలతోటి నిలబడాలా అంటాడు కర్మక్షేత్రంలో. సో అష్టశక్తుల్ని ధారణ చేసి, అష్టశక్తులు ఏంటో మనకు తెలుసు, అవి ఎమర్జ్ అవ్వాలంటే నేను ఆత్మని మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న ఈ సంకల్పం చేయాలి. సఫలత రావడానికి సఫలత నా జన్మసిద్ధ అధికారం, ఇలాంటి శ్రేష్ఠ సంకల్పాలు బాబా స్మృతిలో చేస్తే వాటికి శక్తి వస్తుంది. ఏ సమయానికి ఏ ఒక్క అష్టశక్తుల్లో ఏ శక్తిని తీసి వాడాలన్నది కూడా ఎప్పటికప్పుడు ఆత్మ మనకి సూచన వేస్తూ ఉంటుంది. సో సేవకు వెళ్ళినప్పుడు ఎవరైనా సేవ చెయ్యొద్దు, ఇది డిస్సర్వీసు, ఇది శ్రీమతం కాదు అని గనక అన్నప్పుడు ఏది శ్రీమతము ఏది శ్రీమతం కాదు, ఆ విఘ్నాలు వేసేవాళ్ళు ఏ ఉద్దేశంతో వేస్తున్నారు, ఇవన్నీ మన ఆత్మనే సూచన కింద వేస్తూ ఉంటుంది. అష్టశక్తుల్లో పరిశీలన శక్తి, ఎవరైనా విఘ్నం వేశారు అని అంటే ఏ ఉద్దేశంతో వేస్తున్నారు, అసలు వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని ఆత్మే మనకు సూచన వేసేస్తుంది. ఇంకొక పద్ధతి జ్ఞానంలో పక్కా అవడమే. బాబా సూచనలు మురళిలోనే ఇచ్చేస్తున్నారు. తో సేవ చేసే పద్ధతిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది బాబా మురళిలోనే తెలిసిపోతుంది. సో ఈరోజు మురళిలో చెప్పినట్టు అర్ధకల్పపు జ్ఞానపు పగలు, అర్ధకల్పపు భక్తి రాత్రి అజ్ఞానం అంటున్నారు. సో భక్తి మార్గం పద్ధతులేవి వాడడానికి లేదు. సో జ్ఞాన మార్గపు పద్ధతులైన జ్ఞానము యోగము వీటినే వాడుతూ పోవాలి. ఆ తర్వాత సేవకు సంబంధించిన సూచనలు మురళిలో వస్తూనే ఉంటాయి. సో వీటిని ఆధారంగా తీసుకుని చేస్తూ పోవాలి. వాటిని ఆధారంగా తీసుకుని పోయినప్పుడు ఖచ్చితంగా నిర్భయంగా చేయగలుగుతాము. ఎవరైనా విఘ్నాలు వేసినా కానీ మురళి రెఫరెన్స్ ఇచ్చి చెప్పగలం, ఇదిగో బాబా ఇక్కడ ఇలా చెప్పారు అని. సో అవతల వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాబా శ్రీమతమే ఫైనల్. కాబట్టి ఎప్పుడైతే ఆ రకంగా మనం జ్ఞానంలో పక్కా అవుతామో, యోగశక్తి ఉంటుందో ఖచ్చితంగా నిర్భయంగా వెళ్ళగలుగుతాం.
ఆ జ్ఞానము, ఆ శక్తి 2 లేనప్పుడే తడబడతాము. మనకెందుకులే అని చెప్పి ఆగిపోతాం. సో, అలా ఆగిపోవడం వల్ల నష్టపోయేది కూడా మనమే. సో, కాబట్టి ఇక్కడ బాబా నిర్భయంగా చాలా రసవత్తరంగా సేవ చేయాలి అంటే చాలా మధురంగా అని అర్థం. ఆ రకంగా సేవ చేయాలి. మాయ యుద్ధంలో శక్తివంతులంటే అష్టశక్తుల్ని వాడుతూ పోవాలి. మురళిని విని సుజాగృతులుగా ఉండాలి మరియు అందరినీ సుజాగృతులుగా చెయ్యాలి అంటాడు. సుజాగృతులుగా ఉండడం అంటే అప్రమత్తంగా ఉండడము, తర్వాత అలర్ట్‌గా ఉండడం. మనము ఉండాలి, అందరినీ కూడా చెయ్యాలి. లేకపోతే ఈరోజు ధారణలో చెప్పినట్టు మనం గనక అలర్ట్‌గా లేకపోతే మాయ ఏదో రకంగా మనల్ని మోసం చేస్తుంది. అంటే మాయ వ్యక్తి కాదు. ఎవరో వ్యక్తులు గానీ, పరిస్థితులు గానీ సేవలు జరగకుండా ఆపేసే అవకాశాలున్నాయి. సో, మనమే గనక సావధానంగా ఉండి, మనమే ఆత్మ అన్న స్థితిలో గనక ఉంటే, ఆ స్థితిని మెయింటైన్ చేసినప్పుడు సాధారణంగా ఎవరు విఘ్నాలేయలేకపోతారు. అంత శక్తి ఉండాలి. విఘ్నాలు వేసేవాళ్ళే అంత ధైర్యంగా వేయగలిగినప్పుడు, మనము సేవ చేయాలనుకున్న వాళ్ళము, అష్టశక్తులు మనలో ఉన్నప్పుడు మనము చేయగలం కదా! సో, అందుకే మీరు సుజాగృతులుగా ఉండండి అంటే, ఫస్ట్ మీరు అలర్ట్‌గా ఉండండి అంటున్నాడు. మీరు ఆత్మ అన్న స్థితిలో ఉండండి. ఆత్మలో ఉన్న అష్టశక్తుల్ని గనక గుర్తుపెట్టుకుని వాటిని గనక వాడితే, మళ్ళీ అష్టశక్తులు ఎలా వాడాలో మాకు తెలియదు అన్న సంకల్పం చెయ్యొద్దు. ఆత్మకి తెలుసు. ఆత్మ స్వధర్మము జ్ఞానము. సో, ఆత్మ అన్న స్థితిలోకి గనక వచ్చేస్తే ఆత్మే ఇండికేషన్ ఏస్తూ పోతదంటే, ఆ అష్టశక్తులు స్వతహాగానే ధారణై మన నుంచి వస్తది. నాకు అష్టశక్తులు వాడాలని తెలీదంటే తెలియకుండా పోతది. సో, మన ఆత్మ పతనానికి సంబంధించిన ఆలోచన ఎప్పుడూ చెయ్యొద్దు. నేను ఆత్మని మాస్టర్ సర్వశక్తివంతుడను, సఫలత నా జన్మసిద్ధ అధికారము, నేను విజయీ రత్నాన్ని అన్న ఈ శ్రేష్ఠ సంకల్పాలు వర్తమానంలో బాబా స్మృతిలో గనక చేస్తే అవి ఎమర్జ్ అవుతాయి. సో, సంకీర్ణ శక్తి గానీ, సర్దుబాటు శక్తి ఇవన్నీ శక్తులు ఏ టైంకి ఏ రకంగా వాడాలని ఆత్మ సూచన వేస్తది. ఆ సూచనలు క్యాచ్ చేయాలంటే వ్యర్థ సంకల్పాలు తీసేయాలి. అంతే తప్పితే అదేదో పెద్దగా కూర్చుని అష్టశక్తులంటే మాకు తెలీదు అని చెప్పి పతనానికి సంబంధించిన ఆలోచనలు చేస్తే, ఇంక మాయ యుద్ధంలో ఎప్పుడు మాయ నెగ్గుతూ పోతది. అంటే విఘ్నాలు వేసేవాళ్ళు నెగ్గుతూ పోతారు. సో, ఈ యుగంలో గనక ఓడిపోయాము అనంటే ఇంక కల్పమంతా ఓడిపోయినట్టే. వరదానం. స్వరాజ్య సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారమును ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మభవ. సద్గురువుగా బాబా ఇచ్చిన వరదానము భాగ్యశాలి ఆత్మభవ. బాబా ఇచ్చిన వరదానాన్ని యోగ స్థితిలో తీసుకోవాలి. నేను భాగ్యశాలి ఆత్మనని మాస్టర్ సద్గురువులమై మనం కూడా అందరికీ ఇస్తూ పోవాలి. ఎవరైనా ఇందాక ఈ ధారణలో చెప్పినట్టు నిర్భయంగా సేవలు చేయలేకపోయినా కానీ, భయపడినా కానీ, ఒకవేళ సేవలో రుద్రజ్ఞాన యజ్ఞంలో అజ్ఞానం వల్ల దాన్ని ఆపేయాలనో, దాన్ని వెనక్కి లాగేయాలనో ఏవి చేసినా కానీ వాళ్ళకి జ్ఞాన స్వరూప భవ, భాగ్యశాలి ఆత్మభవ అని చెప్పి మాస్టర్ సద్గురువులుగా వరదానాలు ఇచ్చి సహయోగం ఇచ్చి వాళ్ళని నిలబెట్టాలి. సో, ఒకవేళ అలా చెప్పి ఎవరైనా తప్పులు చేస్తూ పోతే వాళ్ళు పడిపోతూ ఉంటారు కాబట్టి, మాయ ద్వారా ఓడిపోతారు కాబట్టి, మన యొక్క యోగ శక్తి ద్వారా సహయోగం ఇవ్వాలి. దాన్నే బాబా ఈరోజు మురళిలో చివర్లో కూడా చెప్పారు. సో, ఆ రకంగా భాగ్యశాలి ఆత్మలైన మనము మాస్టర్ సద్గురువులమై అందరికీ వరదానాలు ఇస్తూ పోవాలి. లేకపోతే తప్పులు చేసేవాళ్ళంతా మాయ చేతిలో ఓడిపోయి పదవిని తగ్గించేసుకుంటారు, భాగ్యాన్ని భ్రష్టు చేయించుకుంటారు. కాబట్టి మనం మాస్టర్ సద్గురువులము అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ ఎవరికైనా జ్ఞానం చెప్పలేని పరిస్థితే గనక వస్తే, వాళ్ళు మాకన్నా పెద్దవాళ్ళు చెప్పలేకపోతున్నాము అన్నప్పుడు వాచాని వాడలేని చోట బాబా మీ యొక్క సంకల్పాలను వాడమన్నారు. సంకల్పాల ద్వారా శ్రేష్ఠ సంకల్పాలు ఇవ్వచ్చు, మాస్టర్ సద్గురువులుగా వరదానాలు కూడా ఇవ్వచ్చు. మనం ఇచ్చే వరదానాలు అక్కడ పని చెయ్యాలి అంటే మనలో యోగశక్తి ఉండాలి. సో, ఈరోజు ఇచ్చిన వరదానం యొక్క వివరణ, బహుకాలపు రాజ్య అధికారిగా అయ్యే సంస్కారము బహుకాలపు భవిష్య రాజ్య అధికారిగా తయారు చేస్తుంది అంటున్నాను. రాజ్య అధికారిగా అయ్యే సంస్కారం అంటే ఆత్మరాజ్యం చేయాలి కర్మేంద్రియాల మీద. మనం రాజ్యోగాన్ని అభ్యాసం చేసేదే స్వరాజ్యాధికారి కోసం. ఆత్మరాజ్యం చేస్తే స్వరాజ్యాధికారంలో ఉన్నట్టు. కర్మేంద్రియాలు గనక రాజ్యం చేస్తున్నాయి అంటే పరుల రాజ్యంలో ఉన్నట్టు. దాని గురించే బాబా ఇక్కడ ఇంకా వేరే రకంగా చెప్పారు, వేరే పదాలు వాడారు. ఒకవేళ పదే పదే వశీభూతులు అవుతుంటే, అధికారిగా అయ్యే సంస్కారం లేనట్లయితే రాజ్య అధికారుల రాజ్యంలో ఉండరు
కానీ రాజ్యభాగము ప్రాప్తించదు అంటున్నాను. పదే పదే వశీభూతులు అంటే మాయకు వశమైపోతూ ఉంటే అధికారి అయ్యే సంస్కారం లేదు. సో ఇక్కడ ఏముంది, అధికారికి వ్యతిరేక పదము అధీనమైపోవడం. సో అధీనులు గనక అయిపోతే రాజ్యాధికారులు రాజ్యంలో ఉంటారనంటే ఎవరో రాజ్యాలు పరిపాలిస్తూ ఉంటే ఆ రాజ్యంలో మీరు ఉంటారు, కానీ రాజ్యభాగము ప్రాప్తించదు అంటే మీరు రాజ్య పదవుల్లోకి రారు అని చెప్తున్నారు. ఆ రాజ్య పదవుల్లోకి మీరు రారు, అధీనమైపోతే అన్న విషయాన్ని బాబా ఇంత తిప్పి తిప్పి చెప్పారు. సో ఇక్కడ ఎప్పుడైతే మన ఆత్మ రాజ్యం చేస్తుందో కర్మేంద్రియాల మీద, సో ఆత్మ రాజ్యం చేస్తుందా అన్నదానికి చెకింగ్ పాయింట్ ఏంటంటే కర్మేంద్రియాల ద్వారా ఎవరిని చూసినా, అంటే కళ్ళ ద్వారా ఎవరిని చూసినా వాళ్ళ శరీరం కనిపిస్తోందా, వాళ్ళ నామరూపాలు కనిపిస్తున్నాయా, వాళ్ళ దేహం కనిపించినా, వాళ్ళ యొక్క డ్రెస్సులు కనిపించినా కళ్ళు రాజ్యం చేస్తున్నాయని అర్థం. ఎవరిని చూసినా కానీ వీళ్ళు నా ఆత్మిక సోదరులు అన్న ఆలోచన చేస్తే ఆత్మ రాజ్యం చేస్తుందని అర్థం. సో మాట్లాడేటప్పుడు బాబా ఎంత మాట్లాడమన్నారో మితంగా నిదానంగా ఆ రకంగా మాట్లాడితే ఆత్మ రాజ్యం చేస్తుందని అర్థం. అవతల వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళని కట్ చేసేసి మాట్లాడాలన్న ఆతృత తన్నుకొస్తుంది అని అంటే నోరు అన్న కర్మేంద్రియం రాజ్యం చేస్తుందని అర్థం. సేవలు చేసిన తర్వాత అందరూ నన్ను మెచ్చుకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నాము అంటే కర్మేంద్రియమైన చెవి మీద ఆధారపడ్డట్టు చెవి రాజ్యం చేస్తున్నట్టు. సేవ చేసింది బాధ్యతగా తీసుకుని రుద్రజ్ఞాన యజ్ఞంలో బాబాకి సహయోగం ఇచ్చాము, బాబా ఆజ్ఞకు అనుసారంగా చేశాము, బాబా నా చేత చేయించారు అని అనుకుంటే ఆత్మరాజ్యం చేసినట్టు. తర్వాత ఆహారాన్ని స్వీకరించేటప్పుడు నాకు ఇది ఉంటేనే తింటాను, అది ఉంటేనే తింటాను, నాకు ఇది నచ్చదు అది నచ్చదు అంటే అక్కడ నాలుక రాజ్యం చేసినట్టు అర్థం. అంటే రుచిని అధీనం అయిపోయాం. సో ఏది ఉన్నా కానీ బాబా స్మృతిలో తిన్నప్పుడు ప్రతీది రుచిగానే ఉంటుంది. సో ఆ రకంగా ఏది తీసుకున్నా ప్రభు స్మరణలో గనక తిని అప్పుడు ఆ రుచిని ఆస్వాదించగలిగితే ఆత్మరాజ్యం చేసినట్టు. ఇది చెకింగ్ పాయింట్స్. ఆత్మరాజ్యం చేస్తుందా, కర్మేంద్రియాలు రాజ్యం చేస్తున్నాయి అని. ఆత్మ రాజ్యాధికారంలోకి వస్తే మీరు భవిష్యత్తులో రాజ్య పదవుల్లోకి వస్తారు. కర్మేంద్రియాలు గనక ఇప్పుడు ఈ సంగమ యుగంలో రాజ్యం చేస్తే మీరు ఆ రాజ్యాల్లో పుడతారే తప్పితే రాజ్యభాగం రాదన్నదే ఈరోజు వరదానం యొక్క వివరణ. కాబట్టి ఇంకేమంటున్నారంటే, కావున జ్ఞానం అనే దర్పణంలో మీ అదృష్టం అనే ముఖాన్ని చూసుకోండి అంటున్నాడు. సో మురళిని ఎదురుగా పెట్టుకుని బాబా చెప్పింది నేను చేస్తున్నానా అని ఒక్కొక్క పాయింట్ని నేను చేస్తున్నానా అని ఎవరికి వాళ్ళు తమని తాము గనక చెక్ చేసుకుంటే మన అదృష్టం అన్నది ఏంటో కనిపిస్తుంది అంటాడు. అందుకే జ్ఞానం అనే దర్పణంలో అంటే జ్ఞానం అనే అర్థంలో మీ అదృష్టం అనే ముఖాన్ని చూసుకోండి అంటున్నాడు. సో ఎప్పటికప్పుడు బాబా ఏ పాయింట్ చెప్పినా బాబా నాకే చెప్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు తమకే చెప్తున్నారు అని అనుకుని చెక్ చేయాలి. ఆ రకంగా చెక్ చేస్తే మనం వచ్చే కల్పంలో ఎక్కడికి వస్తామో మన అదృష్టం ఏంటా అన్నది మనకే తెలిసిపోతుంది అంటున్నాడు. బహుకాలపు అభ్యాసము ద్వారా మీ విశేష సహయోగులైన కర్మచారులను, కర్మేంద్రియాలను లేక రాజ్య వ్యవహారాలను నడిపించే సహచరులను మీ అధికారంతో నడిపించండి. రాజుగా అయినప్పుడే భాగ్యశాలి ఆత్మ అని అంటాడు. సో బహుకాలపు అభ్యాసం ద్వారా విశేష సహయోగులు అంటున్నాడు. అంటే కర్మేంద్రియాలు ద్వాపరం నుంచి అవి మనకు సహయోగం ఇస్తూ పోతున్నాయి వికర్మలు చేయడానికి, పాపాలు చేయడానికి. సో వాటి మీద మీ యొక్క అధికారాన్ని నడిపించండి అంటున్నాడు. సో ఎప్పుడైతే కర్మేంద్రియాల మీద అధికారాన్ని నడిపిస్తామో అప్పుడే మీరు భాగ్యశాలి ఆత్మలు అవుతారు అంటాడు. అంటే తిప్పి తిప్పి ఆత్మ అన్న మొదటి పాఠంలో పక్కా అవ్వండి అని చెప్పాడు. సో ఆత్మ అన్న మొదటి పాఠంలో గనక పక్కా అయితే ఆత్మ స్వరాజ్యాధికారంలోకి వస్తుంది. సో ఆత్మ అన్న మొదటి పాఠంలో మనసు, బుద్ధి, సంస్కారం అని మూడింటిని చూపించారు. సంకల్పాలు చేస్తుందే మనము. బుద్ధి బలహీనంగా ఉండడం వల్ల వికర్మలు చేశాము. సో ఎప్పుడైతే బాబాని స్మృతి చేస్తామో బుద్ధి దివ్యంగా అవుతుంది. సో రాతి నుంచి దివ్యంగా అవుతుంది కాబట్టి ఆ తర్వాత అన్నీ దైవీ సంస్కారాలే వస్తాయి. సో ఆ రకంగా దైవీ సంస్కారాలు వచ్చినప్పుడు ఆత్మ రాజ్యంలోకి, రూలింగ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే రాజ్యం చేస్తారో వాళ్ళే వచ్చే కల్పంలో రాజ్యభాగాన్ని పొందే భాగ్యశాలి ఆత్మలు అని అంటున్నారు. స్లోగన్ సకాష్. సాధారణంగా విద్యార్థులకు సకాష్ అన్న పదం యొక్క అర్థం ఏంటన్నా ఇది ఉంటే చాలా మురళిలో బాబా చెప్పారు దాని అర్థము. ఈరోజు మురళిలో కూడా చెప్తున్నారు. సకాష్ అంటే శక్తి, ప్రకాశము. లైట్ అండ్ మైట్ అన్న పదాన్ని కూడా వాడుతూ ఉంటారు చాలా మురళిలో.
సో లైట్ అంటే ప్రకాశము, శక్తి అంటే మైట్, లేదా ఈరోజు వాడిన పదము సకాష్. అంటే మనం అందరికీ జ్ఞానాన్ని, శక్తిని రెండుటిని ఇస్తూ పోవాలి. సో జ్ఞానం ఇచ్చే పద్ధతి వాచ ద్వారా ఇస్తాము, లేదా కర్మన ద్వారా బుక్స్ ఇవ్వడము, ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. లేదా శక్తి అంటే మన యోగ శక్తి ద్వారా, సంకల్పాల ద్వారా. సో దీన్ని కలిపే బాబా సకాష్ అంటున్నారు. సకాష్ను ఇచ్చే సేవ చేసేందుకు అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమ్మర్జ్ చేసుకోండి అంటున్నాడు. సో ఈ యొక్క సకాష్ అంటే జ్ఞానాన్ని కానీ శక్తిని కానీ ఇవ్వాలి. ఒకవేళ ఆ రకంగా మీరు సేవ చెయ్యాలి అని అనుకుంటే అనంతమైన వైరాగ్య వృత్తి. ఈ వైరాగ్యము అన్న పదానికి వ్యతిరేక పదము అనురాగము, మోహము, అటాచ్మెంట్. సో ఎప్పుడైతే మనము మోహంతో మన ఆలోచన విధానం ఉంటే ఈ సకాష్ని ఇవ్వలేం. సకాష్ అన్న సేవ చెయ్యాలి అంటే మాత్రము వైరాగ్య వృత్తి, అంటే ఈ ప్రపంచం మీద ఉన్న మోహము, ఆ యొక్క ఆలోచనలు గనక మీరు తీసేసి ఆ యొక్క వైరాగ్య వృత్తిని గనక ఎమర్జ్, అంటే ఎమర్జ్ అనేది ఇంగ్లీష్ పదము, దాన్ని తెలుగులో ఉద్భవించడం అంటే ఆ యొక్క శక్తి మనలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఈ యొక్క సకాష్ ఇచ్చే సేవను చేయగలుగుతారు అంటారు. అంటే అందరికీ జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాము. సో వైరాగ్య వృత్తి ఉన్నప్పుడు స్థితి స్థిరంగా ఉంటే వాణి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ తర్వాత మన యొక్క యోగశక్తి ద్వారా అందరికీ సంకల్పాలే ఇస్తాము, మనసా సేవ కానీ వరదానాల ద్వారా కానీ. ఆ రకంగా చేయాలంటే ఈ వైరాగ్య వృత్తి అన్నది ఇంపార్టెంట్ అంటున్నారంటే మోహం అన్నది తీసేయాలని చెప్పి ఈరోజు బాబా మురళిలో మనకి సేవ చేసే విధానం కూడా చెప్తున్నారు. ఓం శాంతి.